మన వైఎస్ఆర్ పార్టీలో ప్రతిరోజు అంటే దేనికి పనికిరాని వాళ్ళు కూడా ఈరోజు ప్రెస్ మీట్ ఇస్తున్నారు. ఆయన ఎప్పుడు రాజకీయంలో ఉండరో కూడా ఎవరికి తెలియదు జనాలు కొంతమందికి. ప్రతి ఆయన మాట్లాడుతున్నాడు, ఏదో నోరుందని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. ఇప్పుడు ఆయన స్థాయి కూడా ఉండాలా, అతనికి ఒక హోదా ఉండాలా మాట్లాడాలంటే కూడా. కానీ ఏదో నాకు కాబట్టి మైక్ దొరికింది, నేనేదో మాట్లాడుతున్నాను ప్రతి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, ఆయన ప్రజలు గెలిపించారు, గెలిపేలేదని ఎవరు చెప్పలేదుగా. మా నాయకుడు ఓడిపోయినా కూడా ఈరోజు గూడూరు ఎలక్షన్ బాబు నిత్యం ప్రజల్లో రోజుకు 16 గంటలు తిరుగుతున్నాడు. ఆయన ఏమన్నా చేయకుండా లేడు. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా అభివృద్ధి పదవిలో ముందుకు దూచుకుపోతున్నాడు. ఎక్కడైనా చూడండి మీరు, మరి కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ కూడా తక్షణం అడుగుతానే ఆయన గ్రామస్తులు కానీ నాయకులు కానీ లీడర్లు కానీ శాంక్షన్ చేయించి అక్కడుండే సమస్యలను తీరుస్తున్నందుకు మా నాయకుడు ఎప్పుడు కూడా ఇట్లా ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ఇదిగా మాట్లాడడంలే. కానీ ఈయన మన శాసనసభ్యుల ద్వారా మన శాసనసభ్యులు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఏదో ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు, వస్తాడు, హైదరాబాద్ నుంచి వస్తాడు, 4 మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. కానీ ప్రజల్లో నిత్యం తిరుగు. నేను ప్రజలు గెలిపించింది ఎందుకు? ప్రజల్లో తిరుగు. నువ్వు కానీ కాకపోని ప్రజా సమస్యలు అడుగు. అయ్యా మీ గ్రామంలో ఏముంది, ఇక్కడ సమస్యలు ఏం కావాలా అని నువ్వు అడుగు, మాట్లాడు. జిల్లా పరిషత్తులో శాంక్షన్ చేయించిన వర్కుల్ని నువ్వు మళ్ళీ గ్రామంలో ఏపీ లేకపోయినావు, మళ్ళీ రిటర్న్ పంపించారు, క్యాన్సిల్ చేయించుకున్నావు. మళ్ళీ నీ గ్రాంట్లో నువ్వు తెచ్చుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు? నీ నాయకుడే కదా, మీ నాయకురాలే ఆమె. మళ్ళీ ఆమె ఇచ్చినా కూడా నువ్వు గ్రామాల్లో బోర్లు లేకపోతే నీళ్ళు లేని కదా సమస్యలు ఎందుకు చేపలేకపోయినావు? నువ్వు చేపేకూడదు. మళ్ళీ నీకు ఎవరైనా వద్దన్నారా? ఆపలే మళ్ళీ రిటర్న్ ఎందుకు పంపించావు? మళ్ళీ నువ్వు పోరాడు, ఏదో గ్రాంట్లో తీసుకొని రా. గ్రామాల్లో సమస్యలు ఉన్నప్పుడు చేపి. నీ కానీ 6 ఎలక బొక్కలు ఉన్నాయి నీకు, నీ వెనక. కానీ నీ బొక్కలు నువ్వు చూసుకోవడంలే. స్థానిక ప్రతి మండలంలో కూడా నీకు సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టావు. నువ్వు నీ కాడు ఉండేది ఎలక పిల్లలు, చిన్న ఎలక పిల్లలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు లేరు, చిట్టి ఎలకలు ఉన్నాయి, పెద్ద పెద్ద నాయకులంతా. నీ లోపల ఏమనేది మాకు అందరికీ తెలుసు. ఈరోజు మమ్మల్ని ఎంతోమంది అడిగారు కూడా మా పార్టీలో చేరుతామని. కానీ మేము ఏ రోజు కూడా మేము కాలేజీ నువ్వు రాని కూడా చెప్పడంలే. కానీ మీకేదో మీ వెనక ఈపు కానీ రావడం వల్ల అది చూసుకోండి. మీ నాయకులు ఎక్కడ కూడా ప్రతి మండలంలో సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టారు మీరు. మళ్ళీ ఆ నాయకులందరూ ఈరోజు ఒక్కోడు మన వేడి నీళ్ళు కాగినట్టు మసులుతున్నారు. రేపు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఏమి ఎలక్షన్ లేవు కాబట్టి మీకు ఏం కాని రావడంలే. రేపు ఏదన్నా వస్తే మీకు తెలుస్తుంది, స్థానిక సంస్థలకు కూడా తెలుస్తాయి రేపు. మళ్ళీ ఆ నాయకులందరూ మీరేదో మమ్మల్ని మాట్లాడుతున్నారు, తెలుగుదేశం ఖాళీ చేస్తాం. మీ దైత్య తెలుగుదేశాన్ని ఖాళీ చేయడానికి మీతో దమ్ముందా, మీ కాడ ధైర్యం ఉందా? తెలుగుదేశం నాయకులు చూపేయండి, చెప్తారు. ఊరికో ఒంటి మీద చేయండి, తెలుస్తుంది తెలుగుదేశం నాయకుల గురించి. ఏదో అల్లాటప్పక ఏదో తెలుగుదేశం నాయకులు మెత్తగా ఉన్నారని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేదానికి లేదు. కానీ మా నాయకులు ఎవరు కూడా భయపడేవాళ్ళు కాదు. మీరేదో మీ ఊకదంపుడు మాటలకు ఎవరు భయపడరు. ఏదో మేము చూస్తాము చేస్తాము. ఏంది నువ్వు చూసేది? చూపి ఏదో నువ్వు చూస్తూ ఉంటావు. ఏం చూడమని చెప్పు. ఏదో పిల్ల కుంకులంతా ఏదో మాట్లాడితే అట్లా రాజకీయ పరంగా నీకు అనుభవం అని ఉండాలా, రాజకీయ అవగాహన ఉండాలా. ఏ అవగాహన లేకుండా ఏదో మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఇట్లా మాట్లాడకుండా తెలుసుకోండి.